మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీలో కొందరు బీఫామ్లు అమ్ముకున్నారంటే అవుననే చర్చే పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచి హవాస్ సాగించిన బీఫామ్లు అమ్ముకున్నారనే వార్తతో పార్టీ అసంతృప్తిగా ఉందట. మరి అలా బీఫామ్లు అమ్ముకున్నదెవరు? అమ్ముకున్న వారిపై పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఇటీవలే జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టౌన్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందని, ప్రభుత్వం పాలనపై వ్యతిరేకత ఏర్పడిందని, పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికల్లో రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా ఫలితాలొస్తాయని రాజకీయ వర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున చర్చ చేసింది. అయితే తీరా ఫలితాలు చూస్తే అధికార పార్టీకి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. 116 మున్సిపాలిటీల్లో దాదాపు 95 స్థానాలిస్తే 7 కార్పొరేషన్లలో మిత్రపక్షాలతో కలుపుకొని 6 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, ఆల్ హ్యాపీ. కానీ ఇక్కడే ఒక్క సమస్య పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిన అంశం ఎన్నికల్లో బీఫామ్లు అమ్ముకున్నారనే వార్తలు రావడం. ఈ వార్తలతో పార్టీ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఎంతో వ్యూహాత్మకంగా ఎన్నికల్లో అడుగులు వేసింది. పార్టీ ఇన్ఛార్జ్ మంత్రులు, అబ్జర్వర్లు సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు చేసింది. కానీ ఎక్కడ ఎలా తప్పు జరిగింది, దీనికి కారకులు ఎవరని పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టిందట. అయితే ఇంతకీ పార్టీ బీఫామ్లు అమ్ముకుంది ఎవరు, పార్టీ బీఫామ్ విషయంలో లైన్ దాటింది ఎవరు అనే చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ బీఫామ్ అమ్ముకున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఒక నాయకుడు పార్టీ సర్వేలో వచ్చిన వ్యక్తికి కాకుండా ఇతరులకి అమ్ముకున్నారనే వార్తలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోనూ ఇలాంటిదే జరిగిందని, పార్టీ బీఫామ్ని పార్టీ కేటాయించిన వారికి కాకుండా వేరే వారికి అమ్ముకున్నారనే విమర్శలొచ్చాయి. అలాగే చేవెళ్లలో కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. పార్టీ కేటాయించిన వారికి కాకుండా చివరి నిమిషంలో వేరే వారికి కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అయితే కొన్ని చోట్ల అమ్ముకోకపోయినా పార్టీ కేటాయించిన వారికి కాకుండా వారి సొంత వర్గానికి చెందిన వారికి చివరి నిమిషంలో ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఈ వార్తలపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయించి దీనికి ఎవరు కారకులో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు టాక్. భవిష్యత్తులో పార్టీ లైన్ ఎవరూ దాటకుండా ఉండాలంటే బీఫామ్ అమ్ముకున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే పార్టీ కేటాయించిన వారికి కాకుండా చివరి నిమిషంలో బీఫామ్ వేరే వారికిచ్చిన వారిపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.